ఇక తదుపరి చూసుకుంటే రాష్ట్ర ప్రజలు ఎండల్లో బయటకు రావద్దని మంత్రి సీతక్క తెలియజేశారు. మనకు తెలుసు ఎండల తీవ్రత ఏ రకంగా ఉందో. ఎండల తీవ్రమైన వేళ మంత్రి సీతక్క ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత వేసవికాలంలో ఎండలు భగభగమని మండుతున్న కారణంగా రాష్ట్ర ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం 10 గంటల అనంతరం ఎవరూ బయటకు రావద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పనులు ముగించుకొని ఇంటి వద్దే ఉండాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినట్లయితే తల మీద టోపీ, టవల్, మరేదైనా వస్త్రాలు ఉపయోగించుకోవాలని, వడదెబ్బ తగిలిన వ్యక్తిని తక్షణమే స్థానిక వైద్యశాలకు తరలించాలని సూచించారు. ఉపాధి హామీ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలని, ఎండ వేడి తగ్గే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ధనసరి సీతక్క ధనసరి అనసూయ తెలిపారు. మరి సీతక్క చెప్పింది 100% నిజం. ఎందుకంటే ఆవిడికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. మిగతాది ప్రజలందరూ కూడా దీన్ని తూచే తప్పకుండా పాటించి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మనం చూడొచ్చు, నిప్పుల కొలిమిల తెలంగాణ నల్గొండలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఏప్రిల్ మధ్యలోనే ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాక రాజధాని హైదరాబాద్లోని 41 డిగ్రీల మేర సెగలకు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతతో అగ్రస్థానంలో నిలిచింది. జగిత్యాల్లో 43.4 డిగ్రీలు నమోదు కాగా నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీలుగా ఇది నమోదవటం అయితే మనం గమనించవచ్చు. చూడొచ్చు, ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఆదిలాబాద్లో 43.2 డిగ్రీలు, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలో 42.8 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. గద్వాల, ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు మరియు పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అక్కడ 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భాగ్యనగరంలో కూడా ఎండ తీవ్రత మునిపెన్నడూ లేని విధంగా కూడా మరి మండిపోతుంది. నగర శివారులో పాటు ప్రధాన ప్రాంతాల్లో జనం మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైతనగర్లో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా సంతోష్ నగర్, బేగంపేట్ ప్రాంతాల్లో 40.9 డిగ్రీల మేర ఎండలు కాశాయి. మరి షేక్పేట, ఆర్సీపురం, సికింద్రాబాద్, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో 40.8 డిగ్రీలు, సరూర్ నగర్లో 40.7, ముషీరాబాద్ మరియు షేర్లింగంపల్లిలో 40.6, ఉప్పల్ మరియు కూకట్పల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో ఇలాంటి తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మరి అధికారులు అయితే సూచిస్తున్నారు. మరొక 10 రోజుల పాటు ఈ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మనకు తెలుసుకోవచ్చు, మరొకసారి లేఖ రాశారు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి మరొకసారి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు, దయచేసి అన్యాయం చేయొద్దు. మరి లేఖ రాయడం జరిగింది. లోక్సభ సీట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి మరో లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల గొంతుకు నొక్కే ప్రయత్నం జరగకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంగళవారం ఒక కీలక లేఖ రాశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లోక్సభ స్థానాల పెంపు అంశంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఆయన ఉంచటం జరిగింది. కేవలం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచడం వల్ల జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ వంటి రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది. సీట్ల పెంపు, ప్రాధాన్యత తగ్గింపు, నియోజకవర్గాల పునర్విభజన కేవలం సంఖ్యాబలంతో ముడిపెట్టడం సరికాదని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. దశాబ్దాలుగా కేంద్రం పిలుపు మేరకు కుటుంబ నియంత్రణ పాటిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడం అంటే ఆయా రాష్ట్రాల ప్రగతిని తక్కువ చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక దక్షిణాది ప్రయోజనాలే తమకు పరమావధి అని లేఖలో ఆయన రాయటం అయితే జరిగింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల రాజకీయాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని, ఆకాంక్షను, వారి రాజకీయ అస్తిత్వాన్ని విస్మరించకూడదని ఆయన కోరటం జరిగింది. ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని మరొకసారి ఈ విధంగా మరి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీకి ప్రధానికి లేఖ రాయటం అయితే ఇది 2వ లేఖ. మొదటి లేఖ ఆల్రెడీ రాశారు, 2వ లేఖ రాయటం జరిగింది. ఇక వారసత్వం కంటే వ్యక్తిత్వమే ముఖ్యం. మరి పిల్లలు చూసి నేర్చుకోవాలి.
అదే నా పద్ధతి అని చెప్పి రామ్ చరణ్ అన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి నుంచి నేర్చుకున్న క్రమశిక్షణను, విలువలను తన పిల్లలకు కూడా అందించాలనుకుంటున్నారు. పిల్లలను కేవలం సంపన్న కుటుంబంలో పుట్టిన రిచ్ కిడ్స్గా మాత్రమే కాకుండా సమాజంలో స్వతంత్రంగా ఎదిగేలా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో పిల్లల పట్ల తాను కొంత కఠినంగా అంటే రఫ్ డాడీగా ఉండడానికి ఇష్టపడతానని చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపాదన సౌకర్యాల కంటే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. పిల్లల వ్యక్తిత్వ వికాసంపై స్పందిస్తూ పిల్లలు కేవలం మాటల ద్వారా కాకుండా తల్లిదండ్రుల ప్రవర్తనను గమనించడం ద్వారానే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడా తన తండ్రిని చూసే క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధతను నేర్చుకున్నానని, తన పిల్లలు కూడా అదే బాటలో పయనించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. విలాసవంతమైన జీవితం కంటే కష్టపడే తత్వాన్ని వారికి అలవాటు చేయడమే తండ్రిగా తన బాధ్యత అని ఆయన గట్టిగా నమ్ముతున్నానన్నారు. చరణ్ వ్యక్తిత్వం చేసిన ఈ భావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆయన పెంపక శైలిపై నెటిజన్లు ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. మంచి విషయాలు చెప్పినప్పుడు ఎవరైనా మంచిగానే తీసుకుంటారు కాబట్టి రామ్ చరణ్ ఈ రకంగా మాట్లాడిన విషయాలు అందరూ కూడా స్వాగతించడం మనమైతే గమనించవచ్చు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే అనంతపేటలో ఆడబిడ్డలకు పండుగ. పుట్టిన ప్రతి పాపకు 5,000, 2 శ్రీగంధం చెట్లు. ఆడపిల్ల భారం కాదు, ఆ ఇంటి అదృష్టం. సర్పంచ్ సునీత వినూత్న విప్లవం తీసుకొచ్చారు నిర్మల్ జిల్లాలో, దాని గురించి ప్రచురించారు. ఇక బోర్గంపాడు మండలం కృష్ణాసాగర్ గ్రామంలో బోర్గంపాడులో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. ఇక అదేవిధంగా సారపాక గ్రామ పంచాయతీలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బోర్గంపాడులో అత్యద్భుతంగా జరిగాయి. బోర్గంపాడులో మొరంపల్లి బంజారా గ్రామ పంచాయతీలో అంబేద్కర్ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. అదేవిధంగా బోర్గంపాడులోని తాటి మహాలక్ష్మి 4వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు మణుగూరులో భారీ ర్యాలీ చేశారు. మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించారని కూడా ప్రచురించారు. ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన మనందరి యొక్క లక్ష్యం కావాలని కార్పొరేటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్పొరేటర్ మునిగడప పద్మ 16వ డివిజన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలను చేయటం మనమైతే గమనించవచ్చని ప్రచురించారు. ఇక అంబేద్కర్ సేవలు ఎంతో చిరస్మరణీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి డైరెక్టర్ తిరుమలరావు వెంకటేశ్వరరావు గారు తెలిపారని కూడా ప్రచురించారు. ఇక ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని మణుగూరులో టీడీపీ సెంటర్లో డెలినేటర్ పోల్స్ ఏర్పాటు చేశారు. షాపు యజమానులకు అవగాహన కూడా కల్పించడం అయితే జరిగింది. ట్రాఫిక్ సమస్యలు, ప్రధాన కారణాలు, డెలినేటర్ పోల్స్తో ట్రాఫిక్ సర్దుబాటు, షాపు యాజమాన్యాలకు హెచ్చరికలు, సూచికలు చేయడం కూడా జరిగింది. ఇక అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలోనే మళ్ళీ జిల్లా కలెక్టర్ అంకిత్ సమానత్వానికి పునాది భారత రాజ్యాంగం అని అంబేద్కర్ ఆశయాలు యువతకు స్ఫూర్తినివ్వాలని చెప్పి శ్రీ రోహిత్ రాజు తెలిపినట్టుగా కూడా ప్రచురించారు. యుద్ధంతో ఇరాన్లో మహావిధ్వంసం ఆర్టికల్ రాశారు. ఎక్కడైనా కూడా యుద్ధం జరిగితే అది విధ్వంసానికే దారితీస్తుంది. ఎప్పుడు కూడా యుద్ధం అనేది సమాజానికి, ప్రజలకు మంచిది కాదు అని మనందరికీ కూడా తెలుసు. అదే జరిగింది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం ఎలా? సోషల్ మీడియాలో మీరు తరచూ ఇన్ఫ్లుయెన్సర్ను చూస్తూనే ఉంటారు. లైఫ్ స్టైల్ నుంచి వినోదం వరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు తమ అద్భుతమైన స్టోరీ టెల్లింగ్తో ఫాలోవర్లను కట్టిపడేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. లగ్జరీ కార్లు కొంటున్నారు. అవి చూసి మనకి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. మన ప్రతిభను కనపరుచుకునే డబ్బులు సంపాదించాలని ఉంటుంది. కానీ ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న విషయాల్లో చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. వీరిలో మీరు ఉన్నారా? అయితే ఇది మీకోసమే ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. అదేవిధంగా హస్తిన్లో నరేందర్ రెడ్డి రాజకీయం 16న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం. ఎగువ సభలో మారనున్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం అని కూడా